హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రారంభం కావడం జరిగిందండి. రూ. 100 నుంచి రూ. 1000 స్టాంప్ డ్యూటీ ఫీజుతో ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి చేస్తున్నట్లయితే సమాచారం. ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మెసేజ్ రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారసత్వ భూముల రిజిస్ట్రేషన్స్ కొరకు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించినట్లయితే సమాచారం అండి. కేవలం రూ. 100 నుంచి రూ. 1000 ఫీజుతో రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరు అర్హులు అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే, వారసత్వ భూములు మీ పూర్వీకులు గనక మరణించినట్లయితే, సో వారి పేరు మీద ఉండి వాళ్ళు గనక మరణించినట్లయితే, వారి వారసత్వంగా వచ్చినటువంటి వ్యవసాయ భూమిని మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కేవలం వ్యవసాయ భూములను మాత్రమే సో వారసత్వ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే కల్పించడం జరిగిందండి. సో ఓకేనా, దీనివల్ల కుటుంబ సమస్యలు అదేవిధంగా విభేదాలు తొలగించి చట్టబద్ధంగా వారి యొక్క వారసత్వ భూములను చాలా తక్కువ ఖర్చుతో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అయితే ఒక చక్కని అవకాశం అయితే కల్పించడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, మీరు కనుక వారసత్వ భూములను కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ప్రభుత్వం అయితే కొన్ని నిబంధనలు అయితే విధించడం జరిగిందండి. ఆ నిబంధనలు కనుక మీరు పాటించినట్లయితేనే మీరు యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి పూర్తి చేసుకోగలరు. ఆ రిజిస్ట్రేషన్స్ ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, వారసత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే వారసత్వ భూమి యాజమాని మరణించి ఉండాలి అంటే సమాచారం అండి. ఆ యాజమాని కనుక మరణించి ఉంటేనే సో వారి యొక్క భూమిని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, వారసుల పేరు మీద విలీనామా లేని భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరగబడతాయి అంటే సమాచారం. అదేవిధంగా వారసులు భూమిని పంచుకోవాలంటే ఖచ్చితంగా ఒక అంగీకార పత్రంపై సమర్పించుకున్న భూమి వివరాలతో పాటు సాక్షుల సంతకాలు తప్పనిసరి ఉండాలనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. ఫ్యూచర్లో అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క భూములకు సంబంధించి వారి కుటుంబంలో కానీ ఇంకెక్కడైనా కానీ గొడవలు లేకుండా సమస్యలు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా సాక్షులపై ఆ యొక్క పేపర్పై సంతకాలు అనేవి ఉండాలనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు నిబంధనలు కలిగి ఉంటేనే మీకు యొక్క భూములు అనేవి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, మీరు గనక వ్యవసాయ భూములను గనక మీ పేరు మీద గనక రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే, దీని కొరకు రిజిస్ట్రేషన్ చేయుట కొరకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది సమాచారం అండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒక 3 నెలల క్రితం సో ఇక భూముల రిజిస్ట్రేషన్స్ అనేవి గ్రామవార్డ్ సచివాలయంలో నిర్వహించడం జరిగింది. కాకపోతే ఆడ కొన్ని సమస్యల వల్ల ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగలేదండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ నంది ఈ యొక్క భూములు రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించడం జరిగింది ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కుటుంబ సమస్యలు, వారసత్వ ఆస్తి, వ్యవసాయ భూములను పంచుకోవాలి అనుకుంటే ఒక అంగీకార పత్రంతో ఆస్తిని పంచుకొని రిజిస్టర్ చేసుకోవాలి అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక కుటుంబంలో గనక ముగ్గురు వారసులు గనక ఉన్నట్లయితే వారు గనక వారి ముగ్గురు పేర్ల మీద ఈ యొక్క ఆస్తిని పంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా అంగీకార పత్రం అనేది ఉండాల్సి ఉంటుందంటే సమాచారం అండి. సపోజ్ ఒక 6 ఎకరాలు గనక భూమి గనక కలిగి ఉన్నట్లయితే సో ఆ ముగ్గురు 2 ఎకరాలు 2 ఎకరాలు పంచుకున్నట్లు సో ఒక అంగీకార పత్రం తీసుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే సమాచారం. ఫ్యూచర్లో ఎలాంటి విభేదాలు గొడవలు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా అంగీకార పత్రం అనేది ఉండాలనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, రిజిస్ట్రేషన్ కొరకు ఎవరు రూ. 100 చెల్లించాలి, అదేవిధంగా ఎవరు రూ. 1000 చెల్లించాలి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, మార్కెట్లో మీ యొక్క భూమి విలువ 10 లక్షల లోపు కనుక ఉన్నట్లయితే సో వారు ఖచ్చితంగా రూ. 100 స్టాంప్ డ్యూటీతో మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఒకవేళ గనక మీ భూమి మార్కెట్లో 10 లక్షల కంటే ఎక్కువ గనక పలుకుతూ గనక ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా రూ. 1000 పెట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అది చేసుకోవాలనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగానే మీరు రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే,
సమర్పించాల్సిన డాక్యుమెంట్స్. సో, ఈ యొక్క రిజిస్ట్రేషన్ మీరు పూర్తి చేసుకోవాలనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. సో, ముందుగా చూసుకున్నట్లయితే చట్టబద్ధమైన భూమి వివరాలు ఖచ్చితంగా ఉండాలనైతే సమాచారం. అదేవిధంగా వారసత్వ ధృవీకరణ పత్రం. సో, ఇదైతే కంపల్సరీ ఉండాలండి. వారసత్వ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా పట్టాదార్ పాస్‌బుక్. సో, మీ యొక్క భూమికి సంబంధించి పట్టాదార్ పాస్‌బుక్ అనేది కంపల్సరీ ఉండాలనైతే సమాచారం. అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, కుటుంబ సభ్యుల అంగీకార పత్రం. సో, కుటుంబ సభ్యుల అంగీకార పత్రం అనేది 100% తీసుకెళ్లాల్సి ఉంటుందండి. సో, ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా మీరు మీ యొక్క వ్యవసాయ భూములని మీ పేరు మీద రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. సో, ఓకేనా, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. సో, రాబోయే రోజుల్లో ఈ యొక్క వారసత్వ భూమి రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ గనుక వచ్చినట్లయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీకు తెలియజేస్తాను. సో, మీరు వెంటనే మీ యొక్క రిజిస్ట్రేషన్ గనుక చేసుకోవాలనుకుంటే మీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రేషన్ దగ్గర మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోనండి. సో, ఓకేనా, మీకేమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే వెంటనే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. సో, ఓకేనా, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసుంటే థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.